హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు సుమ విష్ లిస్ట్లో నుంచి ఒకటి మనం చేయబోతున్నాం అనమాట. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాము, బట్ యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి మీకు తెలుసు కదా. బట్ సుమాకైతే ఇది సర్ప్రైజ్గానే ఉంటుంది. తను రెడీ అవుతుంది. ఎక్కడ పోతున్నామని ఇప్పటివరకు నేను చెప్పలేదు అనమాట. సో తీసుకెళ్దాం, డైరెక్ట్గా సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేద్దాం. రెడీనా? రెడీ. కార్ జయకుమార్ ఇప్పుడు బయట ఇదిగో మైక్ మైక్. బయట ఎండకుంత అవసరమా? అవసరమే, రాపోదాం. స్కార్ఫ్ ఎందుకు? ఎండ కదా మరి. స్కార్ఫ్ అవసరం లేదు, ఆటో బుక్ చేశాను ఆల్రెడీ. ఎందుకురా? స్కూటీ ఉంది కదా. ఆటోలోనే పోదాం ఈ రోజురా. అవునా? వద్దు, ఆటో నాకు వామిటింగ్ అవుతుంది అసలే. ఎండ మళ్ళీ కుదుపులు నాకు ఇష్టం ఉండదు. స్కూటీ మీద పోదాం కదా. ఆటో బుక్ చేసాము, క్యాన్సిల్ చేయలేము, ఆటోలోనే పోతున్నాం. కమ్. అదో సర్ప్రైజ్. మధ్యాహ్నం ఒక డిఫరెంట్ వ్లాగ్, అందులో మళ్ళీ ఆటో ఒకటే. నన్ను పెట్టు టార్చర్. నార్మల్గా మాట్లాడరా, ఈ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. అయితే నిన్ను తిట్టకుండా ఉండాలన్నమాట ఈ వ్లాగ్లో ఇప్పుడు. ఎస్. ఆల్రెడీ వ్లాగ్ స్టార్టింగ్లో నాకు ఫుల్ ఇరిటేట్ చేశాడు. ఇంకా నిన్ను తిట్టకుండా ఉండాలంటే నా వల్ల కాదు, బట్ ఐ విల్ ట్రై. ఏం సర్ప్రైజ్? సర్ప్రైజ్ చూడబోతున్నావు కదా, పెద్ద సర్ప్రైజ్ ఇది. బాబాయ్, పెద్ద సర్ప్రైజ్ అంట. ఏముంటదిరా నేను చెప్తాను ఆగుమా. అయితే ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొంటావు, నో. లేదంటే రెస్టారెంట్ తీసుకెళ్తావు, సినిమాకి తీసుకెళ్తావు. ఏముంటది ఇంకా సర్ప్రైజ్? నో. ఈరోజు నీ లైఫ్లోనే ఇలాంటి సర్ప్రైజ్ నువ్వు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తావు. నీ లైఫ్ లోనే ఇలాంటి సర్ప్రైజ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయబట్టి ఎలా చెప్తున్నాడంటే లైఫ్ చూడు. ఒకవేళ సర్ప్రైజ్ అయితే నాకేమి ఇస్తావు? నీకేమిస్తాను? సర్ప్రైజ్ అయ్యాను వా వంటనంతే. ఇలా ఎవరన్నా చెప్తారా? ఏదన్నా ఇవ్వాలి కదా. నేనేమి ఇస్తాను రా? నేను అడిగాను సర్ప్రైజ్ ఇమ్మని. నీ అంతటి నువ్వే ఇస్తున్నావు మరి నాకు. వెళ్ళు పో. బా ఎండ బాబోయ్ ఎలా ఉందంటే సన్ స్క్రీన్ రాసుకున్నా కూడా స్వెట్ పట్టేసి ఇంకా చిరాగొస్తుందిరా బాబు. పోదాం. సన్ స్క్రీన్ రాసుకోపోతే అదో బాధ, రాసుకుంటే స్వెట్. నో నీడ్ ఆఫ్ సన్ స్క్రీన్ ఎనీమోర్. పోదాం. ఇంత ఎండలో అవసరమా? ఫుల్ చిరాగ్గా ఉంది. హ్యాపీగా పడుకుంటాను నేను. మధ్యాహ్నం మంచిగా పడుకోను, 4 o'clock అలా లేస్తాను. ఈరోజు చెప్తాను సర్ప్రైజ్ మంచుకుంటే ఆగ్రా ఫోన్ మర్చిపోయాను. తీసుకురా. చక్కటి స్కూటీ వదిలేసి ఆటోలు కావాలంటే ఏదో ఆటో వచ్చిందన్నావు. ఆల్రెడీ బుక్డ్ ఆన్ ద వే. ఈ సర్ప్రైజ్ ఏమో కానీ శకునం బాగుందిరా. ఆటో జూనియర్ ఎన్టీఆర్ ఆటో ఎక్కామన్నమాట మేము. నా ఫేవరెట్ హీరో కదా. ఏం సర్ప్రైజో ఏమో, మంచి జరుగుతుంది అనుకుంటున్నాను అంట. బయట ఎండ చూడు, ఫేస్ అలా పెట్టుకున్నావు అంట. బాగానే ఉంది. ఎండ బాగూడదు ఏంట్రా? మెంటల్గానే ఎక్కిందా నీకు ఎండకి? ఇదిగో రాజమండ్రి దాటి ఇప్పటికే 5 నిమిషాలు అయింది. ఎక్కడ తీసుకెళ్తున్నావు? కెఫేస్, హోటల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. హైవే మీద ఏముందిరా? ఆల్మోస్ట్ కిడ్నాప్ ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావా ఏంటి నువ్వు? కిడ్నాప్స్. ఆటో మీద హైదరాబాద్ తీసుకెళ్తున్నావా? అది సర్ప్రైజ్ ఏంటి కొంప తీసి? ఏంట్రా అంతకి? ఎందుకు ఈ టైంలో ఎందుకు తీసుకెళ్తున్నావు? ఆగమా, నువ్వు వెయిట్ చేయొచ్చు కదా. హైవే మీదకి ఎందుకు? వెయిట్. ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసాం. కళ్ళు మూసుకుంటావా? కళ్ళు మూసుకుంటావా అంట. ఏమున్నాయి ఇక్కడ? కళ్ళు మూసుకోవడం బాగుంటది. పెద్ద పెద్ద లారీలు తప్ప ఇంకేం లేవు. ఇప్పుడు ఎక్కడికి? కొబ్బరికాయ ఎందుకు కొనుక్కుంటున్నావు జయకుమార్? కొబ్బరికాయ ఎందుకు కొనుక్కుంటున్నావు అర్థం కావట్లేదు. దారి నిండా చాలా కొబ్బరి బొండాలు ఉన్నాయి. తాగాలంటే అక్కడ తాగొచ్చు కదా. ఈ కొబ్బరికాయ అవసరమా? సర్ప్రైజ్ అని వెజిటేబుల్ షాప్కి తీసుకొచ్చాడు. చూద్దాం ఏం చేస్తాడు. గుడికి వెళ్తున్నాం. ఈ టైంలో గుడి ఎక్కడ ఉంటుంది నీకు? ఒక కొబ్బరికాయ 4 అంటే 4 నిమ్మకాయలు తెచ్చాడు. ఎరా కొంప తీసి ఏమన్నా విరూపాక్ష పూజలు చేసేస్తున్నావా ఏంటి? అరే గుడికి నిమ్మకాయలు ఎందుకురా? మా మమ్మీ మొక్కున్నారంట. ఏమని? అది చెప్పకూడదు బయట, బట్ మొక్కున్నారంట. అందుకబట్టి నేను ఎప్పుడు గుడికి తీసుకెళ్తాను. ఈ టైంలో గుడి ఉంటుందా మధ్యాహ్నం? ఉంటుంది. రాజమండ్రిలో నాకు తెలియకుండా నేను ఇక్కడ నాకు తెలియకుండా నీకు ఉంటుంది. వెయిట్ చేయి. మరి అట్టిపడలేవి గుడికి వెళ్తున్నప్పుడు అగరబత్తి అవి ఏం తీసుకోలేదుగా? ఇది చాలే. ఏముంది అక్కడ? చూసుకోండి అయితే. థ్యాంక్స్ అండి. ఈ కార్ షోరూమ్ దగ్గరికి కొబ్బరికాయలు నిమ్మకాయలు తీసుకొని వచ్చండి. ఇక్కడ ఏమైనా పూజ ఉందా? ఇదా నువ్వు చెప్పిన గుడి? వెళ్ళు. ఇక్కడేం గుడి ఉందరా? వెళ్ళు, లోపలికి వెళ్ళు, చెప్తా.
ఎరా కంపెనీస్ కార్ కానీ కొంటున్నామా? లేదు లేదు, కార్ చూడడానికి వచ్చాంలే. కార్ చూడడానికి ఇవ్వెందుకు? వెళ్ళురా ఇదేం చెప్తాను. తమిళనాడు సాంప్రదాయం రా బాబు. వెళ్ళు వెళ్ళు. ఎందుకు ఇక్కడికి చెప్పు. లోపలికి వెళ్ళరా, వాళ్ళు చూస్తున్నారు. వెళ్ళు వెళ్ళు. ఎందుకు వచ్చిందని అనుకుంటారు. ఇప్పుడు లోపలికి వెళ్తాను, ఎందుకు వచ్చింది ఏమో ఇవన్నీ పట్టుకొని అంటారు. మన కారే కొంటున్నాం దా, వెళ్ళురా. కార్ కొంటున్నామా? అవును. ఆ? నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్తా. చెప్పు, కార్ కొంటున్నామా? నువ్వు లోపలికి వెళ్ళి తెలిసిపోతుంది అన్న. వెళ్ళు. ఒరే ఏంట్రా అందరూ నన్నే చూస్తున్నారు. నిన్నే చూస్తారు ఈరోజు. వెళ్ళు. ఏ వెళ్ళురా. అయ్య బాబా అందరూ అక్కడ నన్నే చూస్తున్నారు ఎందుకు రా? నాకు సిగ్గుగా ఉంది. ఏంటి చెప్పు. నువ్వు వెళ్ళు ఫస్ట్. నేను రాను. ఫస్ట్ నువ్వు వెళ్ళు. వెళ్ళురా. ఓకే, నమస్తే అండి. సంతకం పెట్టేనా? పెట్టే. పెట్టు పెట్టు. పైసలు తీసుకొచ్చావు కదా, ఎందుకు? పే చేయడానికి. ఇన్ని డాక్యుమెంట్స్ మీద పెట్టాలా సంతకం? పేమెంట్ ఎందుకు? పేమెంట్ లేకుండా కార్ ఎవరు ఇస్తారు? సంతకం ఎవరు పెడుతున్నారో వాళ్ళే పేమెంట్ చేయాలి ఫుల్గా. సరిపోద్దా అండి? ఎందుకు నిమ్మకాయలని అడిగావు కదా, చూడు. చూశాను. వాళ్ళు ఎవరో కారుకి మనం ఎందుకు నిమ్మకాయలు కొనాలి? రే మనదేరా, ఆ? మన కారేడా. మన కారా? ఎప్పుడు రా? ఎలా? పేమెంట్ నువ్వే కదా పే చేయాలి. నీ యూట్యూబ్ పేమెంట్లో నుంచి పే చేసేసి. నా యూట్యూబ్ పేమెంట్? నా యూట్యూబ్ పేమెంట్తో టైర్ కొనగలను, కారు కొనగలను. నువ్వు ఎందుకు వచ్చాను చెప్పి ఏంటి? అరే మనదేరా, నిజమే. ఇప్పుడు సంతకం కూడా పెట్టేశావు కదా. లేదో ఆస్తి పత్రాలు పెట్టించినట్టు అన్ని పెట్టించుకున్నారు సంతకాలు. దేని గురించి? అది కారు గురించా? కారు గురించే. నాకేం వద్దు ఇప్పుడు. నేనేం పే చేయండి, నా దగ్గర అంత అమౌంట్ లేదు. తర్వాత పే చేసుకుందాం. ఫ్రీ కార్ అంట. నువ్వు పెద్ద సెలబ్రిటీ నా కాబట్టి నీకు ఫ్రీగా కారు. నేను ఎవరో బయటకు వెళ్తే ఇద్దరు కూడా గుర్తుపట్టరు. నేను పెద్ద సెలబ్రిటీయా? మూడు సార్. 1 2 3 చాలు. ఇటు సైడ్ కూడా అనాలి కదా 3 సార్లు. 1 2 3 అంతే. అది కింద పెట్టేసి. ఇది కింద బాగా బాగా గట్టిగా. ఇంకా చెప్పు. ఎలా ఫీల్ అవుతున్నావు? బాగానే ఫీల్ అవుతున్నాను. హారతి వెలిగించడం అంతా బాగానే ఉంది. కానీ ఏంటిది? ఏం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నావు? కన్ఫ్యూజ్డ్ స్టేటరా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు కొంటావని చెప్పి. నేను కొనలేనా? అరే మొన్న డిస్కస్ చేసుకున్నాము. నువ్వు ఇంటర్ అలా వచ్చుకొని సెకండ్ హ్యాండ్ కార్ అనుకున్నాం కదా, కొత్త కారేనా? నీ విష్ లిస్ట్లో ఎలాగో పెట్టావు కదా. పెడితే అంత త్వరగా నేను ఇప్పుడప్పుడే వద్దని అన్నాను కదా. ఒక 1 ఇయర్ ఈ డిస్కషన్ ఎవరో వీడియోలో చూపిస్తారు ఎవరైనా. నార్మల్గా కొంచెం ఎక్సైట్ అయినట్టైనా చూపించరా? ఎక్సైట్మెంట్ ఉంది, నాకు మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఎవరైనా ప్రపంచంలో ఉన్న వాళ్ళు కార్ సర్ప్రైజ్ ఇలా ఇస్తారా? నేను ఇస్తాను రా ఇలాగనే. హ్యాపీ ఇక ఏమంటే ఎమోషన్స్ అనమాట. నాకు అర్థం కావట్లేదు. నేను ఎలా సర్ప్రైజ్ ఇచ్చా చెప్పు. కాంట్ రియల్గా సర్ప్రైజ్ ఇస్తే ఇలాగే ఉంటుందిరా. మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం, నీకు తెలియకుండా నీ డాక్యుమెంట్స్ తీయడానికి నేను ఎంత సఫర్ అయ్యాను నాకే తెలుసు. ఇప్పుడేంటి నా డాక్యుమెంట్స్తో కొన్నావా ఇది? ఎస్ అఫ్ కోర్స్. కానీ ఒక్కటే నాకు హ్యాపీగానే ఉంది. ఒక్కటి బాధ ఏంటంటే మా నాన్న ఉంటే బాగుండేదానికి. కార్ అంటే చాలా ఇష్టం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అది కొంచెం బాధగా ఉంది నాకు. తను ఉండుంటే బాగుండేది, డాడీ ఉండుంటే. హీ విల్ బీ విత్ యూ, డోంట్ వరీ. బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదురా. ఏంట్రా అది? నేను ఏమనుకున్నాను తెలుసా? సరే కార్ షోరూమ్కి తీసుకొచ్చాడు, కార్ ఏదో చూసేసి డిస్కస్ చేసుకుని వెళ్ళిపోతాము, తర్వాత టెంపుల్కి వెళ్తామేమో అనుకున్నాము. ఇక్కడ నిమ్మకాయలు పెట్టించడానికని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజ్ని కూడా షాకింగ్గా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో మా జయకుమారే. నిజంగా చెప్తున్నాను. నాకు సర్ప్రైజ్ అయ్యాను, షాక్ అయ్యాను, కన్ఫ్యూజ్ అయ్యాను. ఏ పడితే అది అయిపోయినా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. వాళ్ళందరూ కొంచెం ఫీల్ అవుతున్నారు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంలే. ఓకే.
అందుకే నువ్వు ఆటో బుక్ చేసావు. బైక్ అయితే మళ్ళీ ఎవరొక్కరు బైక్ మీద రావాలి, ఒక కార్ మీద రావాలని చెప్పి ఆటో బుక్ చేసావు కదా. ఇప్పుడు అర్థమైందిరా నాకు. సూపర్, కంపోరం. అక్కడ నిజంగా షాక్లో ఉన్నాను. అంతమంది ఉన్నారు, గట్టిగా మాట్లాడలేకపోయాను కూడా నేను. ఎలారా అసలు నాకు తెలియదు తెలుసా. ఇగో 1 వీక్ నుంచి అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, ఫోన్ చూస్తున్నాడు, ఊరికే బయటికి వెళ్తున్నావు. ఏదో సంథింగ్ వర్క్ అనుకున్నాను కానీ ఇందు గురించే తిరుగుతున్నావు. ఆఫ్ కోర్స్ నువ్వు కార్ కొన్నావు, హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? హ్యాపీయే, కానీ ఒక్క వెళితే ఏంటంటే అంత హ్యాపీగానే ఉంది. ఇది ఒక్క 2 నెలల ముందు కొనుండుంటే బాగుండేది. మా డాడీ బ్రతికున్నారు కదా, అప్పుడు కొనుండుంటే బాగుండేది. దానికి చాలా ఇష్టం కార్ అంటే. చెప్తూ ఉండేవారు అనమాట, పెద్ద పిల్ల కార్ తీసుకోండి, మీరు త్వరగా కార్ తీసుకోండి అని చెప్పేవారు. కానీ అప్పుడు ఆయన ఉండున్నప్పుడు అయితే బాగుండేది. ఇన్ కేస్ బతికుండుంటే నేను వస్తాను. ఏ టైప్ మోడల్ ఆయనకు బాగా తెలుసు, బాగా ఎక్స్పీరియన్స్ కదా కార్ డ్రైవ్ చేయడంలోని. అదొక్కటే బాధ, ఆయన ఉండుంటే బాగుండేది. సరే ఓకే, 2 months లేట్ అయ్యింది అంతే. ఆ బాధ తప్ప ఇంకంతా హ్యాపీయే. సరే ఎండగా ఉంది, ఇంటికి పోదామా? ఆటో బుక్ చేయనా? ఎక్కువ చేయకు, కార్ ఉంది కదా, నేను కార్లో వస్తాను, నువ్వేరా ఇక నుంచి. ఇలా వ్లాగ్ తీసినది మనమే అయి ఉంటాం రా, సర్ప్రైజ్ వ్లాగ్. సర్ప్రైజ్ వ్లాగో ఇది, ఏ కన్ఫ్యూజ్డ్ వ్లాగో, ఏ వ్లాగ్ అని నాకు అర్థం కాదు. వ్లాగ్ అని చెప్పి స్టార్ట్ చేశాడు, మధ్యలో ఏం చెప్పాడు, కొబ్బరికాయ నిమ్మకాయలు కొంటుంటే టెంపుల్కి వెళ్ళాలి, మా అమ్మ మొక్కుకున్నారు అని చెప్పి తీసుకెళ్ళాడు. సరేలే, మొన్న డిస్కస్ చేసుకున్నాం కారు గురించి, మాట్లాడుకుందాము. సెకండ్ హ్యాండ్ కార్ ఎంత రేట్కి వస్తుంది, కొత్తది అయితే ఎంత వస్తుంది అని అన్నీ చూసుకున్నాం అనమాట. సరే కార్ షోరూమ్కి వెళ్తే ఒక ఐడియా ఉంటుందిలే, ఎలా ఉంటుంది కారు ఏంటి అని చెప్పని అనుకున్నాను. కానీ నాకు తెలీదు నిజంగా కారు ఓపెనింగ్ చేయించేస్తాడు తీసుకెళ్ళగానే. ఇలాగా ఇది ఓపెన్ చేయించి అస్సలు 0 ఎక్స్పెక్టేషన్స్ తెలుసు. నేను అస్సలు చెప్తున్నాను కొంటామని. ఏమనుకున్నామంటే ఒక నెక్స్ట్ ఇయరో ఆ తర్వాత ఇయరో కొందాం, ఇప్పుడు అంత కాదులే అర్జెంట్ అని అనుకున్నాను. కానీ ఎందుకురా ఇప్పుడైనా అంత సడన్గా కొనేసావు నువ్వు? విష్ లిస్ట్ రాసావు కదా, ఏదో నా వల్ల వచ్చిన కొన్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఇప్పుడు అర్జెంటుగా విష్ లిస్ట్లోని కారు కొనాలనేది అయిపోయింది, కారు నేర్చుకోవాల్సింది బాకీ ఉందన్నమాట. ఇప్పుడు మా జయకుమార్కి ఉంది అస్సలైన టాస్క్. కారు ఓనర్ సుమా. నేను ఎందుకు ఓనర్ అవుతాను? నీదేరా కారు, డాక్యుమెంట్ మన కారు ఇది. సరే ఓకే, బాయ్ చెప్పు. సరే అండి, నాకు ఈ వ్లాగ్ ఎలా ఎండ్ చేయాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నానో కూడా సారీ, నాకు ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. కన్ఫ్యూజ్గా ఉంది, షాకింగ్గా ఉంది, హ్యాపీగా ఉంది, ఇంకా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇంకా ఎండ్ చేయకు, అది విష్ లిస్ట్ బోర్డులో టిక్ చేయాలి కదా. టిక్ చేద్దాంలే. ప్రజెంట్ అయితే బాయ్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్గా ఇంకా బాయ్ చెప్తాను. ఇంటికి వెళ్దాం రా ప్లీజ్. ఇంకా అన్లాక్ చేయలేదు. తీయి ఏడు పెంచకు జయకుమార్, తీయి. నేను విష్ లిస్ట్ రాసుకున్నాను కదా బోర్డు, లైక్ 30 కోరికలు అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ మీడియంలో ఒకటే పూర్తవుతుంది అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా హార్డ్లోది అయిపోయింది. జై అసలు ఎలా ఇచ్చాడంటే సర్ప్రైజ్, లిటరల్లీ నాకు స్పీచ్లెస్ అనమాట. సో కార్ కొనాలి అనే కోరిక అయితే అయిపోయింది. ఇంకా దీనికి టిక్ పెట్టేసుకుందాం. ఇంకా మీడియంలో ఏముంటాయి అవి అయితే చెయ్యాలన్నమాట. నాకు తెలిసి నెక్స్ట్ జిమ్లో జాయిన్ అవ్వాలి అనేది జరుగుతుందేమో. కారు కొన్నాను, చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాం అనమాట. సో తర్వాత వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.